హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటేష్ వరల్డ్. నేను ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చేశానండి. తోటకూర, గోంగూర, కొన్ని టమాటాలు వెళ్ళాయండి. నేను చూడండి వీడియోలో నేను కొంచెం మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో కొంచెం డీప్గా చూపిస్తానండి. నేను ఇది గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. గోంగూరలు నేనేం సీడ్స్ ఏం కొనుక్కరాలేదండి. మనం కొనుక్కొచ్చిన గోంగూరనే కొంచెం నాటాను. ఒక చెట్టు నాటితే అది సీడ్స్ వచ్చే వరకు ఉంచాను. ఆ సీడ్స్ని నేను మళ్ళీ అక్కడ ఆ గ్రో బ్యాగ్లో వేసాను చూడండి. ఒక ఒక 20 చెట్లు వచ్చాయి. దాన్ని నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వీటిని ఈ కటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటికి కూడా అట్లా ఫ్లవరింగ్ ఆ సీడ్స్ ఫామ్ అయ్యే వరకు ఉంచేసి వీటిని కూడా నేను సీడ్స్ని నేను దాచుకుంటానండి. ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు. సీడ్స్ని కూడా మనం చూడండి. కొంచెం ఆ గ్రో బ్యాగ్లో ఒక ఒక సీడ్స్ ఎక్కువ ఏం లేకుండే అండి, కొన్ని ఉండే. అవి వేస్తే ఇంత నాకు గోంగూర వచ్చింది. యాక్చువల్లీ ఆ గ్రో బ్యాగ్లో ఆల్రెడీ నేను వెల్లుల్లి వేసానండి. అదే గార్లిక్ వేసాను. అది కూడా అది 9 months దాకా టైం పడుతుందని అంటే దాంట్లో నేను ఇవి సైడ్కి వేసానండి. చూడండి మా మట్టుకు సరిపోతుందండి. ఫ్రెష్గా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఫస్ట్ టైం అండి ఇది హార్వెస్ట్ చేయడం, దాన్ని గోంగూరని చూడండి. దాంట్లోనే మళ్ళీ దోస చెట్టు కూడా మొలిచిందండి. అది కూడా అటు ఇటు పారుకుంది. కరెక్ట్ దానికి పందిరి లాంటిది ఏమీ లేకుండా అది భూమిలోనే టెర్రస్ మీదనే రూప్ మీదనే పారుతుందండి. ఆ వెల్లుల్లి కూడా పెట్టి 2 months దాకా అవుతుందండి. ఇంకా అది ఎంత టైం తీసుకుంటుందో, 9 months అంటే ఎప్పటి వరకు అవుతుందో ఏమో వెయిట్ చేస్తున్నాము అది ఈగర్గా. ఆ వెల్లుల్లి ఎలా వస్తుందో అని. ఇలా గోంగూరని చిన్నగా హార్వెస్ట్ చేసుకున్నానండి. ఎలా అంటే మనం ఒక ఆకు లేకుండా అన్ని స్టెమ్స్ అన్నీ కట్ చేసేసానండి. మళ్ళీ లీవ్స్ వస్తాయి కదా, మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి. మళ్ళీ ఆకులు వచ్చి మళ్ళీ పూతలు కూడా వస్తాయండి. ఫ్లవరింగ్ కూడా వస్తుంది. చూడండి ఎంత వచ్చిందో, మాకు సరిపోయేంత వచ్చిందండి. ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర చూడండి. తోటకూర అయితే ఒక 4th టైం అండి ఇది హార్వెస్ట్ చేయడం. అది కట్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ వస్తూనే ఉందండి. చూడండి ఎంత లేతగా ఉందో, ఫ్రెష్గా అండి. చాలా లేతగా ఉండి ఫ్రెష్గా ఉంది. మరి ఏం చీడ పురుగులు వాటికి మళ్ళీ ఏమన్నా నేను రసాయనాలు వాడడం అలాంటిది ఏం లేదు. నేను అసలు పుల్లటి మజ్జిగ కానీ నేను నీమ్ ఆయిల్ కానీ అలాంటిది కూడా ఏం కొట్టట్లేదండి. ఏం పురుగు రావట్లేదు అసలు దానికి మాత్రం ప్రస్తుతానికి. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. నేను నాకు అవసరమైనంత తీసుకుంటున్నానండి. తోటకూర చాలానే వస్తుంది. ఆ గ్రో బ్యాగ్ నిండా తోటకూర వేసాను. చూడండి చూడడానికి కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. హార్వెస్ట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇలా మేము రీసెంట్గానే కదా మేము టెర్రస్ గార్డెన్ మేము స్టార్ట్ చేసింది. మా చిన్నగా మా ఓన్ ఫుడ్ మేము గ్రో చేసుకుంటున్నామండి. ఇలా ఆకుకూరలు అయితే వస్తున్నాయండి. ఆకుకూరలు, టమాటాలు అయితే వస్తున్నాయి. పచ్చిమిర్చి ఇవైతే వస్తున్నాయి. మిగతా వంకాయలు కూడా ఉన్నాయండి. వంకాయలు తర్వాత నేను ఇప్పుడు బీరపాదులు, సొరకాయ పాదు కూడా పెట్టాను. చూపిస్తాను అది కూడా మీకు వీడియోలో. ఆనియన్స్ కూడా వేసానండి. ఇప్పుడు చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేశానండి. కంప్లీట్ గార్డెన్ కావడానికి టైం పడుతుంది. ఇంకా ఏదో ఇప్పుడు మట్టుకు మాత్రం ఆకుకూరలు అయితే లీఫీ వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయండి. కొత్తిమీర, మెంతము ఇవన్నిటికైతే బాధ లేదు. ఇంకా పక్కన గ్రో బ్యాగ్లలో స్వీట్ పొటాటోస్ వేసేసానండి. అవి ఇంకా నేను హార్వెస్ట్ చేయాలి, చూడాలండి అవి ఎంత పెద్దగా అయినాయో చూడాలి. చూడండి మెల్లగా కంప్లీట్గా హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేసినాక మళ్ళీ 2 daysకే మళ్ళీ అవి చిగుళ్ళు రావడం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. దాని పక్కన ఇంకేమన్నా చిన్నవి ఉంటే అవి పెద్దగా అయిపోతున్నాయండి. గ్యాప్ ఎక్కువ ఉంది కదండి, ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి మనం ఇవి కట్ చేయడం వల్ల దాని పక్కన ఉన్న చిన్నవి పెద్దగా అయిపోతున్నాయి. అలానే అది గమనించాను. ఇలా నెమ్మదిగా హార్వెస్ట్ చేసుకున్నానండి.
ఎంత మంచిగా అనిపిస్తుందో. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం తోటకూర అండి. ఇప్పుడు ఎంత మంచిగా అసలు ఆ తోటకూర చాలా ఈజీగా గ్రో అవుతుందండి. నేను చూసా. ఆ తోటకూర గింజలు కూడా నేను కొనుక్కరాలేదండి. ఆ సీడ్స్ కూడా నేను సేమ్ అలా తోటకూర పెట్టితేనే నేను నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒక చెట్టుకే చాలా సీడ్స్ వచ్చాయండి. చాలా అంటే చాలా సీడ్స్ వచ్చాయి. ఆ సీడ్స్ నా దగ్గర చాలా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక్కసారి పోసాను, ఇవి కూడా ఇన్నిసార్లు రావడం వస్తుంది. అట్లా నేను సీడ్స్ కొనడం లేదండి వీటికి. అట్లా నాకు ఇష్టమైనంత హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా అనిపించిందో హార్వెస్ట్ అయితే. ఇంత వచ్చిందండి తోటకూర. చూడండి తోటకూర గోంగూర ఇంత వచ్చింది. టమాటా ఇది చెట్టు అయితే అయిపోయిందండి. టమాటా నేను మళ్ళీ వేరే టమాటా చెట్లు చాలా నారు పోసానండి. పచ్చిమిర్చి కూడా బాగానే అయింది. వీటికి దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఇవి రాడిష్ అండి, అదే ముల్లంగి అండి. వైట్ అండ్ రెడ్ ముల్లంగిలు. చాలా సీడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక దప్పన వేసాను. ఇవి కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత వేస్తే ఇవి మనం హార్వెస్ట్ చేసుకునే లోపు అవి గ్రో అవుతాయి. అలా గ్యాప్ ఇచ్చి వేస్తాను. సరిపోయేంత వేసుకున్నానండి. ఇంకా చాలా సీడ్స్ ఉన్నాయి. అవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఆ సీడ్స్ మాత్రం చామగడ్డ చూపించాను ఇప్పటివరకు. చూడండి ఇది బార్బడిస్ చెర్రీ అండి. ఆన్లైన్లో బుక్ చేశాను. ఫస్ట్ ఒక్కటే లీవ్ ఉండే, అది స్టెమ్ ఉండే, దానికి అన్ని లీవ్స్ వచ్చాయి చూడండి. ఇది మందారం అండి, మన ఇంట్లోనే మందారము. చాలా వెరైటీస్ ఉన్నాయండి మందారాలు. ఇంకా బ్లూమ్ కాలేవు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ముద్ద మందారాలు ఇవన్నీ కనకాంబరాలండి. ఇది ఓమ చెట్టు అండి. వాము అంటాం కదా, వాము అదేందో వాలంటరీగా వచ్చేసింది. అది చూస్తే వాముగా వస్తుందండి దానికి. కింద అన్ని స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయండి. కొంచెం డైరెక్ట్ ఎండకు పెట్టద్దు కదా అనేసి అట్లా కింద పెట్టాను. చూడండి టమాటాలు కూడా చాలా రెడ్డిష్గా చాలా మంచిగా ఉన్నాయండి. ఇది జామ చెట్టు అండి. ఆ జామ చెట్టు ఎంత చిన్నగా ఉందో, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి దానికి. నేను అది కిచెన్ వేస్ట్ టబ్లో వేసాను కదా, ఆ కిచెన్ వేస్ట్ టబ్ వల్ల అసలు ఎన్ని కాసాయో. మా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కింద ఎంత పెద్ద 2 జామ చెట్లు ఉన్నాయి. అన్ని కాయలు దీనికి ఉన్న కాయలు దానికి లేవండి. దీనికి మొత్తం జామ చెట్టుకు ఉన్నాయి 2 స్టెమ్స్. ఎన్ని కాయలు అయ్యాయో చూడండి. వీటి టమాటాలు కూడా ఎంత చాలా మంచి స్ట్రాంగ్ ఉన్నాయండి అవి. అసలు చాలా ఎంత బాగున్నాయో టమాటాలు మాత్రం. ఇప్పుడు మాత్రం సమ్మర్ కదా అండి, చాలా టమాటాలు అయితే పెట్టాను. టమాటా రేట్ చాలా పెరుగుతుంది కదా, చాలా సీడ్స్ అయితే పెట్టాను. గ్రో బ్యాగ్స్లో ఆర్డర్ చేస్తే గ్రో బ్యాగ్స్లో పెట్టాను. ఇది అన్నపూర్ణ చెట్టు అండి. ఇది ఒక లీవ్ వేస్తే బిర్యానీ లాగా స్మెల్ వస్తుంది కదా అన్నంలో. అది ఆన్లైన్లో చేశానండి. అది అన్నపూర్ణ చెట్టు అంటారు. స్పైడర్స్ అయితే ఎక్కడ స్పైడర్స్ ఉన్నాయి. స్పైడర్స్ కూడా బ్లూమింగ్ అయింది చూడండి, చిన్నగా లిల్లీ పూల్ లాగా. ఇది నేను మల్లి చెట్టు అండి, బొడ్డు మల్లి చెట్టు. నేను అన్ని లీవ్స్ అన్నీ ప్రూన్ చేశాను. ఆ ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చాయి. అన్నిటికీ మొగ్గలు వచ్చాయండి. ఇప్పుడైతే బ్లూమ్ అవుతున్నాయి కూడా ఇప్పుడు. ఇది కూడా అండి, అది నందివర్ధనం ముద్దనండి. అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇంకా అది బ్లూమ్ అయితే చూపిస్తాను, చాలా బాగుంటుంది అది. ఇవన్నీ బఠానీ చెట్లు అండి. ఈ బఠానీ చెట్లలో పుదీనా ఉందండి. మస్తు పుదీనా వస్తుంది. ఆ బఠానీ చెట్లన్నీ క్లియర్గా చేస్తే మీకు వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియో. ఇదేనండి వెల్లుల్లి అన్నాను కదా పుంటికూరలో, కట్ చేసినాక కనిపిస్తుంది. ఇవన్నీ గ్రో బ్యాగ్లలో అన్ని టమాటా చెట్లు వచ్చినాయి చూడండి. అన్ని నారు. అది కూడా టమాటా నారు ఎలా తీసానంటే, నేను మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఒక పెద్ద మార్కెట్లో పెద్ద టమాటాలు ఉన్నాయండి. ఆ పెద్ద టమాటా నుంచి ఒక టమాటా నేను సీడ్స్ తీసి అలా వేసేసాను, అవి వచ్చేసాయి. ఇవి ఆలుగడ్డ చెట్లు పెట్టానండి. ఆలుని ఈ బ్యాగ్లలో అన్ని చామంతి చెట్లు. చామంతిలో అయితే మస్తు రకాలు ఉన్నాయి. ఇవి ఆర్చిడ్స్ అండి. నేను ఆన్లైన్లో 3 వెరైటీస్ ఆర్చిడ్స్ బుక్ చేశానండి. ఇక 3 ఆర్చిడ్స్ ఇట్లా పెట్టానండి. మీకు ఆర్చిడ్స్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి ఈ 3 వెరైటీ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లూమింగ్ ఉంటుందంట. చూద్దాము.
మిగతా అన్ని క్రోటాన్స్ ఉన్నాయండి. ఈ పపాయ చెట్లు అయితే ఏ తొట్టిలన్నా ఏ పాటలనన్నా మొలుస్తున్నాయండి. గింజలు వేసి మేమంతా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదండి. ఆ కిచెన్ వేస్ట్ తోటి మా సాయిల్ అంతా నేను సాయిల్ వేరే నుంచి ఎక్కడి నుంచి తీసుకురావడం లేదండి. ఆ కిచెన్ వేస్ట్ కొంచెం సాయిల్లో మిక్స్ చేసి పెట్టేస్తున్నానండి అంతే. నేను సాయిల్ సపరేట్గా కొనుక్కొచ్చేది ఏం లేదు. అన్ని తొట్టిలకి అన్ని పాటలకి. ఇది చూడండి మరవం మొక్క కొంచెం భూమింగ్ అసలు మా దగ్గర మొలకపోతుండండి. అసలు కాకపోతుంది. చూడండి కొంచెం వచ్చింది. దాని అప్డేట్ కూడా చెప్తాను. పుదీనా అయితే అలాంటి వీటిలలో కూడా పెట్టాం కదా. అలోవేరా అండి. ఆ కింద పాటలో దాంట్లో నేను వంకాయ నారు కూడా పెట్టానండి. ఇంకా యాజ్ యూజువల్గా ఇక మైక్రో గ్రీన్ కంపల్సరీ ఇంట్లో పెంచుతానండి. ఇవి ఆకుకూరల వాటితో పాటు ఇవి కూడా పెడతాను. చూడండి మైక్రో గ్రీన్ మళ్ళీ ఉలువలు అన్నీ పెట్టాను. అన్ని వెరైటీస్ పెట్టాను. చూడండి మళ్ళీ అన్ని వెరైటీస్ ఉంటూనే ఉంటాయండి. ఎప్పుడు మనం పెంచాలనుకుంటే ఎప్పుడు పెంచుతూనే ఉండొచ్చు అండి వీటిని. చూడండి వీట్ గ్రాస్ ఎంత బాగైందో. చూడండి హార్వెస్ట్ ఈరోజుది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.